ఇది వాస్తవం. ఇది వాస్తవం. అయితే ఎవరైతే తమ జీవిత యాత్రలో ఎన్ని రకాల ఒడిదుడుకులు వస్తూ ఉన్నా, ఎన్ని రకాల సమస్యలు వస్తూ ఉన్నా, ఎన్ని రకాల అనారోగ్య పరిస్థితులు వస్తున్నా, శత్రువు చుట్టూ వచ్చి గట్టు కట్టి మనలను మృంగటాని కొరకాయ పొంచి ఉండి, ఇక తెల్లారితే మరొక గంటలో మనము కనుమరుగైపోతాం, భూమి మీద మన యొక్క స్థితి ముగించబడుతుంది అని అనుకుంటున్న సమయంలో కూడా మనము భయపడక నిశ్చలముగా ఉండటాని కొరకై మనకు జ్ఞాపకం చేయబడుతున్న మాట అది. మీకు ఉదాహరణగా రెండు విషయాలు జ్ఞాపకం చేస్తా, మీరేం తీయాల్సిన పని లేదు. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయములో 2వ భాగానికి వెళితే, సిరియా దేశపు సైన్యం కర్మేలు పర్వతాన్ని చుట్టుముట్టేసింది. లేకపోతే ఎలీషా ఏ పర్వతం ఏదైతే ఉన్నాడో ఆ పర్వతమును చుట్టుముట్టేసేసారు. పనివాడన గెహాజీ తెల్లవారక మునిపే లేచి భయపడి ఆందోళన చెందుతూ ఎలీషా దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ఇక మన పని అయిపోయింది, మన చుట్టూ శత్రువులు వచ్చేసారు, ఇక మనము బయటపడటం కష్టం అని చాలా ఆందోళనలతోటి ఎలీషా పనివాడు చెప్తూ ఉంటే, ఎలీషా అన్నాడు, అయ్యా వీడి కళ్ళేంచి మనోనేత్రాలు తెరువు చేయి ప్రభువా అన్నాడు. అంటే వాడేం చూస్తున్నాడు? పర్వతము చుట్టూ ఉన్న సైన్యాన్ని చూస్తున్నాడు. మరి పర్వతం మీద ఉన్న ఎలీషా ఎవరిని చూస్తున్నాడు? తన చుట్టూ ఉన్న దేవుని సైన్యాన్ని చూస్తున్నాడు. తన చుట్టూ ఉన్న సైన్యాన్ని చూస్తూ ఉన్నట్టు యొక్క ఎలీషా ఏ మాత్రమే కానీ పనివాడు చెప్పిన మాటకు ఆందోళన చెందక, వాడు కళ్ళు తెరివయ్యా అన్నాడు. అంతే. ఆ ప్రార్థన చేశాడో లేదో వాడికి మైండ్ పోయింది. ఎందుకు? పర్వతము చుట్టూ ఉన్న సైన్యము కంటే వారి చుట్టూ ఉన్న సైన్యం ఎంత బలిష్టమైన సైన్యముగా ఉన్నదో ఆశ్చర్యపోతాడు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము చివరి భాగములో బలమైన ఎత్తరైన ఒక దూచిన ఖడ్గమున చేతబట్టిన ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతున్నాడు. నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలం, నీ కాళ్ళ నుండి చెప్పులు విడమంటున్నప్పుడు ఆ పైన యెహోషువ అంటున్నాడు, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధి పక్షమున? దేవుని తన బిడ్డల పక్షముగా, సైన్యము పక్షముగా యుద్ధమాడటానికి కొరకాయ దూచిన ఖడ్గమును పట్టుకున్న బలిష్ఠుడైన దేవదూతను చూసి యెహోషువ ఆశ్చర్యపోయాడు. ఇదేమిటిది ఇది? అవును, అవును. ఈ రాత్రి దేవుని వాక్యములోకి వెళ్ళే ముందుగా మనముగా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము చేత మనము ధైర్యపరచబడదాం, మనము పురికొల్పబడదాం, ప్రోత్సాహపరచబడదాం. కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు నాకు కొంచెం వెంటనే అకస్మాత్తుగా ఆశ్చర్యం, ఎందుకు ఇలాగ జరుగుతుంది అనిపిస్తుంది. వెంటనే నేను అన్నాను, ప్రార్థన చేద్దామన్నాను. ఎందుకు?
మనకు అసాధ్యమైన కార్యములను మనకు సాధ్యము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడైన. మనము ఆందోళన పడే కొలది, మన జీవితంలో ఇంకను ముందుకు వెళ్ళే కొలది, మనలను ఏదో రకముగా కృంగదీయటానికి కొరకాయి, బాధ పెట్టడానికి కొరకాయి ఆనాడు శత్రు ఇజ్రాయేలు ప్రజల విషయంలో ఎంత భయంకరంగా ఉంటూ వచ్చారో, అలాగనే ఈ అంత్య దినములలో మన విశ్వాసాన్ని, మన ఆత్మీయతను, మన ప్రార్థనా జీవితాన్ని చెడగొట్టడానికి కొరకు కూడా అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నాకు వెంటనే యోసేపు గుర్తుకొచ్చాడు, నాకు వెంటనే దావీదు గుర్తుకొచ్చాడు. యోసేపుకు తోడుగా ఉన్నవాడా, ఆనాడు దావీదుకు తోడుగా ఉన్నవాడా? దావీదును ఏమి చేయలేకపోయినాడు, యోసేపును ఏమీ చేయలేకపోయారు. చివరికి ఏదో చెయ్యాలనుకున్నవారు ఏమైపోయారు? ఆయన బల పరాక్రమముల ముందు, ఆయన బలాతిశయం ముందు బలాదూరైపోయి సిగ్గుతోటి తలదించుకొని భూమి మీద లేకుండా శాశ్వతంగానే. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం, మనతో ఉన్నవాడు మహోన్నతుడైన దేవుడు. ఆ దేవుడు బలాతిశయము కలిగి బల పరాక్రమముల చేత ప్రభవిల్లుతున్నవాడు. ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ నేత్రాలను వెలిగింపచేసినవాడు. ఇది నాన్న మన నేత్రాలను కూడా దేవుడు వెలిగించటానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే మనమును కూడా 68వ కీర్తనలో ఆ చివరి 2 వచనములలో చివరి భాగములో ఏమన్నాడు? దేవుడు స్తుతినందును గాక అన్నాడు. ఆ పరిస్థితులన్నిటిని బట్టి భయకంపితుడు కాలే, దేవుడే వీటన్నిటి ద్వారా ఏమవుతాడు? స్తుతి, మహిమ, ఘనత నొందును గాక చాలు. ఆయనే ఆర్భాటము చెందనివ్వండి, ఆయనే తన పరాక్రమమును చూపనివ్వండి. ఓరక నిలుచుండి చూడండి, ఆయన మీ పక్షంగా జరిగించబోయే యుద్ధమును, మీ పక్షంగా కలుగచేయబోయే రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి అని నిర్గమాకాండం 14వ అధ్యాయములో మోషే ఇజ్రాయేలును ధైర్యపరిచి ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి మధ్యలో గుండా పంపించి, అదే సముద్రములో ఏ వరకైతే దారిచ్చిందో అదే సముద్రం శత్రువులను ఏం చేసింది? ముంచి వేసినది. అవును, ఆయన బలాతిశయం, ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన భీకరమైన స్థితి ఎవడు వర్ణించగలడు? ఎవడు చెప్పగలడు? ఎవడు చెప్పగలడు? కాబట్టి ఆనాడు మోషేకు వలె, ఆనాడు యోసేపుకు వలె, ఆనాడు ఎలీషాకు వలె, ఆనాడు దావీదుకు వలె ఈనాడు మనమును కూడా ఆయన మీదనే మన యొక్క ప్రతి సమస్యను వేద్దాం. ఆయనే మన పక్షమున ఉండి మనకు విజయమును గ్రహించేవాడు. కానీ ఈరోజు నా దినభాగములో దుష్టునికి విజయం ఎంతసేపు ఉంటుందట? యోబు గ్రంథం 20వ అధ్యాయం, యోబు గ్రంథం 20వ అధ్యాయం చదువుకుందాం అందరం. 4వ చరణం. దుష్టులకు విజయము కొద్ది కాలము మాత్రము ఉండును, భక్తిహీనులకు సంతోషము 1 నిమిషం మాత్రము.
దుష్టుల యొక్క, భక్తిహీనుల యొక్క విజయం, సంతోషం బహు స్వల్పకాలమే. స్వల్పకాలము ఉండే, కొద్ది కాలము ఉండే వారి విజయాన్ని, వారి సంతోషాన్ని మనం ఎందుకు వమ్ము చేయాలి? విజయము కానివ్వండి, సంతోషించనివ్వండి. దేవుడే మన పక్షముగా, భీకరుడైన ఆయన, బల పరాక్రమము కలిగిన ఆయనే స్తుతినందనివ్వండి. తగిన సమయము కొరకాయ మనము కనిపెట్టుకుంటూ ముందుకు వెళ్ళటానికి కొరకాయ పరిశుద్ధుడైన దేవుడు మనందరిని కూడా సిద్ధపరిచి, బలపరిచి నడిపించునుగాక. ఇప్పుడు మన భాగానికి వెళ్ళిపోదాం. ఆయన మన విషయములో ఈ సంవత్సరం ఇస్తున్న వాగ్దానం, ఆయన మన నోటికి మాటలాడటానికి ధైర్యమును కలుగచేస్తానని చెప్తున్నాడు. అంటే మన అవిధేయతను బట్టి, మన అతిక్రమమును బట్టి, మన యొక్క తప్పిదాన్ని బట్టి, మన దోషములను బట్టి మన నోరులు కట్టివేయబడ్డాయి, మూయబడ్డాయి. అందుకొని శత్రువు చాలా భయంకరంగా ఏమవుతున్నాడు? కేకలు వేస్తున్నాడు, అరుస్తున్నాడు. ఏమంటున్నాడండి? ప్రవక్తని యెషయా ద్వారా ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? వెళ్దామా? యెషయా గ్రంథం 37వ అధ్యాయం 37వ అధ్యాయము చదువుకుందాం. వచనం 28 నుంచి. నీవు కూర్చుండుటయు, బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయు రంకెలను నాకు. దేవుని బిడ్డల యొక్క పరిస్థితిని చూసి శత్రువు ఏం చేస్తున్నాడండి? చాలా ఎక్కువగా రంకెలు వాళ్ళు అంటున్నారు. పంపించినట్టు యొక్క హిజ్కియా పంపించిన సేవకులు అంటున్నారు, అయ్యా నువ్వు మాట్లాడేదేదో కనుక మీ సిరియా భాషలో మాట్లాడు, మా వాళ్ళందరూ వింటున్నారు. హెబ్రీ భాష కాదు, మాకు సిరియా భాష, మీ భాష వచ్చు, మీ భాషలో మాట్లాడంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఏం చేశారు? వాళ్ళు హెబ్రీ భాషలోనే, అంటే వచ్చిన వాళ్లే కాకుండా దూరములో ప్రాకారాల దగ్గర ఉన్న ఆ పట్టణములో ఉన్న ఇజ్రాయేలు ప్రజలు కూడా వినాలని భయంకరంగా ఏం చేస్తున్నాడు? కేకలో వేస్తూ, రంకెలు వేస్తూ, లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు. రెబ్షాకే సన్హరీబు రాజు, రెబ్షాకే నామన సైన్యాధిపతి. ఇద్దరు కూడా నోరుంది కదా అని మాట్లాడుతున్నారు. అందుకని మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీవు కూర్చుండుట, బయలు వెళ్ళుట, లోపలికి వచ్చుట, నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో ఎవరి మీద వేస్తున్నావు? ఎవరి మీద వేస్తున్నావు? నా మీద నువ్వు వేస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఎవరి మీదనో వేస్తున్నాను అనుకుంటున్నావు. ఏమన్నాడండి దేవుడు? జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. జకర్యా 2:8 చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగ్రుడ్డును ముట్టినవాడని. దేవుడు ఏమంటున్నాడు?
ఎవడే కాని మిమ్మల్ని ముట్టితే ఎవరిని ముట్టినట్టు? నా కనుగుడ్డును ముట్టినట్టే. అంటే దేవుని ప్రజల జోలికి వచ్చిన సెనహరీబును, రెబ్షాకేను వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు? దేవుని ప్రజలకు వ్యతిరేకంగా కాదు, నీవు నాకే విరోధముగా రంకెలను వేస్తుంది. అపోస్తుల కార్యము గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యము గ్రంథము 9వ అధ్యాయం చదువుదామా? వచనం 4వ వచనం అందరం. 9:4. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విను. ప్రభువా, నీవు ఎవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్నా. ఎవరిని నువ్వు హింసిస్తుంది? నువ్వు ఎవరినో బచ్చాగాలను, లెక్కలేని వాళ్ళని హింసిస్తున్నావు అనుకుంటున్నావు. కాదు సౌలా, నీవు హింసించుచున్నది నన్ను. నీవు హింసించుచున్న యేసును నేనే. నన్నురా నీవు హింసిస్తుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. అవును. తర్వాత అదే వ్యక్తి అదే దేవుడి కొరకాయ చివరికి హింసించబట్టానికి, చివరికి కత్తితో తల నరకబట్టానికి కూడా ఏం చేయబడ్డాడు? సిద్ధపడి దేవుని సేవను చేశాడు. ప్రేమైన వలరా, నీవు 1000 రంకెలు నా మీద ఉన్నాయే. 37వ అధ్యాయం యెషయా గ్రంథం. నా మీద నీవు 1000 రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను. నీ వచ్చిన మార్గమని నేను నిన్ను. దేవుడైన యెహోవా భక్తుడైన యెషయా ప్రవక్త ద్వారా పలికిస్తున్నాడు మాటలు. నీ ముక్కునకు, నీ నోటికి గాలం వేసి నిన్ను లాక్కెళ్ళటమే కాదు, నువ్వు అక్కడే ఏమవుతావు? సస్తావు పో అన్నాడు. చివరికి అదే రోజు తన దేశమునికి వెళ్ళాడు. తన గుడిలో మ్రొక్కుతూ ఉంటే తన 2 కొడుకులే వచ్చి తను ఏం చేశారు? చంపేవతల పడేశారు. అవును. ప్రేమైన సహోదరి సహోదరుడా, మన నోర్లు ముయ్యబడ్డాయి. మన నోర్లు కట్టివేయబడ్డాయి. పర్వాలేదు. దేవుడు అంటున్నాడు, నేను మాట్లాడటానికి కొరకే మరలా మీకు నేను ధైర్యమును కలుగచేస్తాను. నా వైపు తిరగండి చాలు. మీరు నా వైపు తిరగండి చాలు. నేను మీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాను కొరకే నేను సిద్ధముగా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన సంఘ వాగ్దానమును చేపట్టి ఈ 9వ మాసం ఈ చిట్ట చివరి శుక్రవారమున ప్రార్థనా కూడికలో ప్రార్థించడానికి చేరివచ్చిన మనం ఎందుకు నోర్లు కట్టివేయబడ్డాయో మరలా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని మాటలాడటానికి కొరకే ధైర్యమును ఇస్తానని సెలవిస్తున్న దేవుని యొక్క ఆ ఆశీర్వాదమును పొందుకొని దేవుని కొరకే నమ్మకముగా జీవిస్తూ, దేవుని పక్షముగా జీవిస్తూ, దేవునికి విజయోత్సాహాన్ని కలగచేసే వారముగా ఉండటానికి కొరకాయ పరిశుద్ధులైన దేవుడు మనలను ముందుకు నడిపించునుగాక. ఇప్పుడు దీని కొరకే నేను తీసుకున్న భాగం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. కాబట్టి ఇజ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజ్జీలు, హివ్వీలు
యెబూసీయులు అను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తన కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. చాలు. ఇప్పుడు ఈ భాగమును మనం తీసుకొని ఇప్పుడు ఆ చివరి భాగములో ఉన్న చివరి నుంచి రెండవ భాగం, వాళ్ళ పిల్లలను వీళ్ళ చేసుకుంటున్నారు, వీళ్ళ పిల్లలను వాళ్ళు ఇస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వారి పిల్లలను చేసుకోకూడదు, మీ పిల్లలను వాళ్ళకేం చేయకూడదు, వివాహానికి ఇవ్వకూడదు. ఇది దేవుడు వారికి ఇచ్చిన ఖండితమైన ఆజ్ఞ. అయితే వాళ్ళు ఏం చేశారు? ఆజ్ఞను మీరి వాళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని ఏం పర్వాలేదులే అని ఒకరిని ఒకరు సమర్థించుకుంటూ రాజీ పడిపోయి దేవుడిని యొక్క మాటను ప్రక్కన పెట్టేసి వెళ్ళిపోతున్నారు. తద్వారా దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఆ కింద భాగాలకు వెళితే శత్రువు చేతికి దేవుడు వాళ్ళని ఏం చేశాడు? అప్పగిచ్చేస్తాడు. తద్వారా వారు నోర్లు ఏమైపోయాయి? కట్టివేయబడ్డాయి. సో మొదటి భాగముగా మనం చూసుకుంటున్నాం, మన యొక్క దేవునితో ఉన్న సహవాసము తెగిపోయిన కారణాన్ని బట్టి లోకముతోటి, లోకపు యొక్క ప్రజలతోటి మన సహవాస సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటున్నాము. కావున మన నోర్లు కూడా మూయబడ్డాయి. అయితే దేవుడు అంటున్నాడు, మాటలాడటానికి కొరకే మీకు ధైర్యం చేస్తాను. అంటే ఏంటి అర్థం? మీరు సహవాసములో నుండి నా సహవాసానికి రాగలిగితే, మళ్ళీ నా దగ్గరికి రాగలిగితే, రారుద్దేశించినట్లయితే నా యొద్దకే రమ్ము అని అంటాడు ఇర్మియా గ్రంథములో. వస్తే మరలా నేనేం చేసుకుంటాను? బాగు చేసుకుంటానని చెప్తున్నాను. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ప్రశ్న వేసుకొని మనం ఎలాగ దేవుని సహవాసముల నుంచి దూరం అయిపోతున్నాం? కీర్తన 40:12 లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. చాలంతే. ఆ రెండవ లైను, నా దోషములు నన్ను తరిమి 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 దేవుని సహవాసములో నుంచి చాలా దూరంగా తీసుకుని వెళ్తున్నాయి. తరిమి నన్ను పట్టుకుంటున్నాయి. దాని తర్వాత మనం చూస్తామని చెప్పాను కదా. ఇంకా ఏమైనా మనల్ని తరుముతున్నాయా అని ప్రశ్న వేసుకొని యోబు గ్రంథం 27:20 తీసుకున్నాను నేను. చదవండి. భయములు జల ప్రవాహములకు వలె వారిని తరిమి పట్టుకొనును. దోషములే కాదు, మానవుని జీవితములో ఉన్న వాని భయములు వానిని ఏం చేస్తున్నాయి? దేవుని సహవాసములో నుంచి దూరంగా తరుముకుంటూ వెళుతున్నాయి. ఇక్కడ నేను ప్రస్తుతం 2 వారాల నుంచి అబ్రహాము యొక్క జీవితాన్ని తీసుకున్నాను. నేను మొత్తం 5 విషయాలు చెప్పాలనుకున్నాను. ఈరోజు మిగతా 3 క్లుప్తంగా జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఎంత గొప్ప భక్తుడికైనా సంఘటనల జీవితంలో అనుకోకుండా జరుగుతూ ఉన్నప్పుడు, అనుకున్నవి జరగకుండా ఉంటున్నప్పుడు ఏం కలుగుద్ది? భయం కలుగుద్ది. సహజంగా ప్రతి ఒక్కరికి ఎవరికైనా భయం కలుగుద్ది. అయితే భయము మనలను దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాలి కానీ దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకరంగా మనల్ని ఏం చేయకూడదు? తీసుకొని వెళ్ళకూడదు. ఎందుకు? మన భయములను, మన ఆందోళనలను, మన సమస్తము యొక్క దిగులు విచారములను ఏం చేసేవాడు? ఆయన పారద్రోలేవాడు.
కాబట్టి అలాంటి పారద్రోలే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక భయము వచ్చిన ఆ భయములో దేవుని దగ్గరకు రా, అంతేగాని దేవుడికి దూరంగా పోవద్దు. అబ్రహాము జీవితంలో మొదటిది 12 అధ్యాయాలు చూసాం, పోయిన వారం 13 అధ్యాయాలు చూసాం. ఈరోజు 3 విషయాలు చెప్తానన్నాను కదా, ఆ 3 విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేసి నేను ముగిచ్చేస్తాను. అబ్రాహాము యొక్క భయము ద్వారా అతడిలో ఉన్న బలహీనతలు ఏందో చూద్దాం. 15 అధ్యాయంకి వెళ్తున్నాను. ఆదికాండము 15 అధ్యాయం చదువుకుందాం. మొదటి నుంచి చదువుదాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమో, నేను సంతానము లేని వాడనే పోచున్నానే, దమస్కు ఏలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానము ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రామా, భయపడకుము అంటే అబ్రాము ఏమవుతున్నాడు? అది అందుకని చెప్తుంది మీకు. అబ్రహాము కూడా మనలాంటి మనుషుడే. అబ్రహాము కూడా సమస్యలు వచ్చినప్పుడు ఏం చేశాడు? కొన్నిసార్లు భయపడ్డాడు. ఇక్కడ నేను మొదటిదిగా ఈరోజు లేకపోతే 5 చెప్తానన్నాను కదా, 5లో 2 అయిపోయినాయి, 3వది చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము భయములో నుండి వస్తున్నది ఏందో తెలుసా? దేవుడి మీదనే ఆయాస పడుతున్నాడు. నేను దీనికి రాసుకున్న మాట అది. తనకు కలిగిన సమస్యలను బట్టి, తనకున్న సమస్యలను బట్టి దేవుడి మీద ఏం చేస్తున్నాడు? కొంచెం పలకండి నమ్మలారా అంటే నేను చెబితే అంటారు, పలుకుతారు. లేకపోతే ఏం పలకదింది మా నిర్మలమ్మ అక్క, నేను ఆపితే ఏమని అర్థం? మీరు చెప్పమని అర్థం. అబ్రహాములో ఉన్న భయం తనను దేవుడి మీదనే ఆయాసపడేట్లుగా చేసింది. ఇది 3వది, రాసి పెట్టుకోండి. తర్వాత 4, 5 కూడా జ్ఞాపకం చేసి క్లుప్తంగా కొన్ని మాట చెప్తానని చెప్పాను కదా. 4వది 16 అధ్యాయం మొదటి నుంచి. 16 అధ్యాయం మొదటి నుంచి. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారా మాట చాలు. అబ్రాములో ఉన్న భయం మొదటిది అబద్ధమాడేట్టుగా చేసింది. రెండవది అబ్రాములోనున్న భయం లోతు నుండి వేరైనట్లుగా చేస్తూ వచ్చింది. మూడవది అబ్రహాములో ఉన్న భయం దేవుడి మీదనే ఆయాసపడినట్లుగా చేసింది. 4వది అబ్రహాములో ఉన్న భయం దేవుని మాటను పక్కన పెట్టి తన భార్య మాట వినున్నట్లుగా చేసింది. ఇది 4వది. 5వది జ్ఞాపకం చేసి నేను ఈ 3 గురించి క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. 3వది లేకపోతే 5వది 17 అధ్యాయం 17 అధ్యాయము వచనం 16 నుంచి చదువుదాం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును.
జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము సాగిలపడి నవ్వి, 100 వానికి సంతానము కలుగున, 95 సారాను కనున అని మనసులో అనుకొనెను. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించుమని దేవునితో, చాలంతే. ఐదోది నేను పెట్టుకున్న పేరేందంటే, అబ్రహాములో ఉన్న భయం అబ్రహామును దేవుడికే సలహాలు ఇచ్చేట్టుగా చేసింది. ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడికి ఏం చేస్తున్నాడు? సలహా ఇస్తున్నాడు. నీ సన్నిధిని ఇష్మాయేలును బతకని చాలు. సో మొత్తం 5 విషయాలు. భయము అబద్ధమాడినట్లు చేసింది, భయము లోతు నుంచి ప్రక్కకి వచ్చినట్లుగా చేసింది, భయము దేవుడి మీద ఆయాసపడినట్టుగా చేసింది, భయము దేవుడి మాటను ప్రక్కన పెట్టి తన భార్య మాట వినట్లుగా చేసింది, భయము దేవుడికే సలహా ఇచ్చేట్లుగా చేసింది. మన జీవిత యాత్రలో మనము కూడా అలాగలేమా? దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడలేదని దేవుడి మీదనే ఆయాసపడటము మనకు తగునా? దేవుడి మాటను పక్కన పెట్టడం మనకు తగునా? దేవుడికి సలహాలు ఇవ్వటం మనకు తగునా? మనం ఎవరము? పాట పాడితే పాటలో మొదటి చరణం ఏంటిదది? నేను నేల నుండి తీయబడిన మట్టిని, నీవు నాకు కుమ్మరివి. ఎప్పుడు మర్చిపోవద్దు, ఎంత గొప్ప ఆత్మ ఎదిగినా, ఎంత గొప్ప పరాక్రమవంతుడివైనా, నేను మట్టిలో నుండి తీయబడ్డాను అన్న సంగతి ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎప్పటికీ మర్చిపోవద్దు. మనము నేల మట్టి, జిగట మన్ను. జిగట మన్ను. యోబు గ్రంథం ఒక మాట గుర్తుకొస్తుంది. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 10వ అధ్యాయం 9వ వచనం. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించుతివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొను. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోచితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతో నరమరతోనూ నన్ను సంధించుతివి. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను. ఏం మాటలు మాట్లాడుతున్నారండి భక్తులు. నిజంగా వారు ఎంత ఆత్మీయముగా లోపలికి అసలు మనం ఎవరు అని చెప్తున్నారు. జిగట మన్నుగా నీవు నన్ను నిర్మించావు, పాలు పోసి జున్ను గడ్డలాగా నన్ను నువ్వు పెంచావు. ఏంటయ్యా నేను ఎవడను? అసలు ఎవడను? అబ్రహాము దేవుడి యొక్క పిలుపునందుకొని బయలుదేరి వచ్చాడు. కానీ తన పరిస్థితులను చూసుకున్నప్పుడు
తనకు చాలా బాధ కలుగుతూ దేవుడి మీద ఆయాసముతోటి, నువ్వు నాకేమిస్తేనేమయ్యా, నాకు పిల్లలు లేరు, నా ఇంటి ఏలియాజరు ఈ ఆస్తికి మొత్తానికి కర్త అవుతాడు, నా పనివారిలో ఉన్న ఒకడు వారసుడైపోతాడు, ఏం ప్రయోజనమయ్యా, నా బహుమానం అత్యధికమయ్యి నేనేం చేసుకునేది అని దేవుడి మీద ఆయాసపడుతున్నాడు. ఇక్కడ ఒక 4-5 వచనాలు జ్ఞాపకం చేస్తాను మీకు. 4-5 వచనాలు. మొదటిది సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. క్షమించండి, 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం చదువుకుందాం. 29. మరి ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాప. సమూయేలు సౌలుతో సెలవిస్తున్న మాట, ఇశ్రాయేలు ప్రజలకు ఆధారమైన వాడు ఎవడో తెలుసా? వాడు మనుష్యుడు, జిగట మన్ను కాదు. ఇశ్రాయేలు ప్రజలకు ఆధారమైన వాడు అబద్ధమాడేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజలకు ఆధారమైన వాడు పశ్చాత్తాపడేవాడు కాదు. అబ్రహాము తనలో ఉన్న భయం, దేవుడు అబద్ధం చెప్పేశాడేమోనని, దేవుడు మాట తప్పేశాడేమోనని, దేవుడు నాలాగనే నరుడేమోనని అనుకుంటున్నాడు. కాదు. ఈ రాత్రి నీవు కూడా నీ జీవిత యాత్రలో, నీకొస్తున్న పరిస్థితులలో దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావా? లేదయ్యా, ఆయన మర్చిపోలేదు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. మాట ఇచ్చి ఎందుకు ఇచ్చానా మాటని కొట్టుకునేవాడు కాదు. 2వ వచనంగా రండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం అందరం. సామెతలు 13:12. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. చాలు. అబ్రహాము యొక్క కోరిక ఏం కావట్లేదు, సఫలము కావట్లా. అందుకనే దేవుడి మీద ఆశపడుతున్నాడు. సో మన జీవితంలో కూడా చాలాసార్లు కొన్ని కోరికలు కలిగి ఉంటాం. ఆ కోరికలు నెరవేర్చబడబోయేసరికి మనం కూడా చాలానే నొచ్చుకుంటాం, చాలానే బాధపడతాం, చాలానే దేవుడి మీద ఆయాసము కలిగినట్టుగా మనము ప్రవర్తిస్తాం. మన తీరులో నీ కోరిక సఫలము కాలేదని బాధపడబాకు. ఆయన సమయములో ఆయన ఆ కోరికను తీర్చనివ్వు, లేకపోతే తీర్చనీయకుండా ఉండనీగాక. అంత మాత్రాన కృంగిపోవద్దు, ఆయాసపడవద్దు. కీర్తన గ్రంథం 130 కీర్తన 132 చదువుకుందాం. 12వ చరణం చదువుకుందాం. 12. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను,
ఆయన మాట తప్పనివాడు. అబ్రహాముతో కూడా దేవుడు సత్య ప్రమాణము చేశాడు. నేను నీకు సంతానమును ఇస్తాను అన్నాడు. అక్కడే 15 అధ్యాయంలో చూడండి, ఆ మాట ఉంది. ఆదికాండము 15 అధ్యాయములో అబ్రాహాము ఆయాస పడుతుంటే ఏమన్నాడు దేవుడు? చూడండి, 4వ వచనం నుంచి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు. ఎవడు? ఏలియాజరు నీకు వారసుడు కాడు, లేకపోతే నీ పనివారిలో ఒకడు వారసుడు కాడు. మరి ఎవడు వారసుడు అవుతాడు? చెప్తున్నాడు దేవుడే. ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్నవాడు నీకు వాడు వీడు కాదు, నీ గర్భవాసమున పుట్టేవాడే నీకు వారసుడు అవుతాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. సత్య ప్రమాణము చేస్తున్నాడు దావీదుతో చేసిన వాడు కనుక అబ్రాహాముతో. అయినా అబ్రాహాము ఆయాసపడుతూనే ఉన్నాడు. రండి, ఆయన మాట తప్పని వాడని చూశాం. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు, నరుడు కాడు అని చూశాం. తర్వాత 3వ మాటగా రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. 35. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును. సో 3వది, ఆయన మాటలు భూమి ఆకాశములు లయమైపోయి కాలిపోయినా ఆయన మాటలు మాత్రం ఏం కావు? లయము కావు. మరి ఎందుకోనో అబ్రహాము 5 రకాలుగా తన జీవితంలో బలహీనమైపోయాడు, భయము కారణాన్ని బట్టి. ఆనాడు అబ్రహాము కాదు, ఈనాడు ఇక్కడ కూర్చున్న మనం ఇంకా ఎక్కువగా భయము ద్వారా దేవుని మాట మీద మనము లక్ష్య పెట్టలేకపోతున్నాం. ఆకాశము భూమి గతించనిది ఆయన మాట. 4వది లూకాసు సువార్త. ఇంకా 2 చెప్పేసి ముగిచ్చేస్తాను. లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు, కొంచెం నా వెనకాల పలుకుతారా? నా మాటలు వాటి కాలమందు నెరవేరును. వేటి కాలమందు? నీ కాలమందు కాదు, అబ్రహాము అనుకున్న కాలమందు కాదు, శారమ్మ అనుకున్న కాలమందు కాదు, నేను అనుకున్న కాలమందు కాదు. దేవుని మాటలు వాటి కాలములో అవి నెరవేరుతాయి. గాబ్రియేలు దూత జకర్యాతో మాట్లాడుతూ చివరి మాటగా ముగిస్తున్నాడు అక్కడ. వాటి కాలమందు నెరవేర్చబడతాయి, అప్పటి వరకు నీవు మోగవాడిపడిపోతావు పో అన్నాడు జకర్యాతో. ఎందుకు? నా మాటల మీద, దేవుడి మాటల మీద నువ్వేం చేయలేదు? నమ్మకం ఉంచలేదు కనుక నీకు బిడ్డ పుట్టేంత వరకు నువ్వు మాట్లాడకుండా నీ నోటిని కట్టేస్తున్నాను అన్నాడు. అలాగే జరిగింది. బిడ్డ పుట్టాడు. పేరు పెట్టబోయే సమయంలో అతని నోరేమైంది? తెరవబడింది. సో 4 విషయాలు జ్ఞాపకం చేస్తా. 5వది జ్ఞాపకం చేస్తా.
ఇదే లోకా సువార్త, ఇదే 1వ అధ్యాయము, వచనం 37 చదువుకుందాం అందరం. 37 నా వెనకాల చెప్పండి. నిద్రపోయేవాళ్ళు కూడా లెగుస్తారు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఏంటిదట? దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే అది నిరర్ధకము కాదు, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎప్పటికీ ఆయన చెప్పిన మాటలు ఎన్నో జరిగాయి, ఇంకా కొన్ని జరగటానికి సిద్ధముగా ఉన్నాయి. ప్రపంచం విషయంలో, ఇజ్రాయేలు ప్రజల విషయంలో, ఇక్కడ కూర్చున్న నిలబడిన నా విషయములో, గ్రామం విషయములో, సంఘం విషయములో ఆయన ఏమైతే చెప్పాడో ఆయన మాటలు ఎప్పటికీ నిరర్ధకము కాదు. ఏదో ఒక రోజున తప్పక ఆ మాటలన్నీ నెరవేర్చబడి తన నామమునకు మహిమ తీసుకొచ్చుకునే సమయం దగ్గరకు వచ్చింది. కాబట్టి మన ఆత్మీయ జీవితములో అబ్రాహాముకు వలె మనమును మన భయమును బట్టి 5 రకాలుగా తప్పిపోతూ ఉన్నట్లయితే ఈ రాత్రి సరిచేసుకుందాం, చక్కబరుచుకుందాం. దేవుడు ఇచ్చే ఆ శ్రేష్టమైన దాని కొరకు ఎదురు చూద్దాం. లేదంటావా? నీ ఇష్టం. దీంట్లో బలవంతమేమియూ లే. అట్టి శ్రేష్టమైన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలోనికి నడిపించి తన నామానికి మహిమ తెచ్చుకొచ్చుకొని నిన్ను, నన్ను, సంఘమును బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంచినట్లుగా ఆయనే సిద్ధపరిచి నడిపించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం వెలుగులో ఎవరు పరిశీలన చేసుకొని పరీక్షించుకొని